హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. జీవనను అరెస్టు చేయించిన ఆనందిని అపార్థం చేసుకున్న సూర్య దగ్గర గుండె పగిలే నిజాన్ని బయటపెట్టిన ఆదిత్య. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పటికి సీసీ ఫుటేజ్ ద్వారా నిజం తెలుసుకున్న ఆనంది అయితే అలేఖ్యను నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్పు, ఈ పని చేసింది నువ్వే కదా, డిజైన్స్ పంపించింది నువ్వే కదా, ఇదంతా ఎందుకు చేశావు, నిజం చెప్తావా, నిన్ను అరెస్ట్ చేయించమంటావా అంటూ అనంగానే అది నేనేం చేయలేదు, ఎందుకు నన్ను నిలదీస్తున్నావు అంటూ అలేఖ్య అయితే అడుగుతూ ఉంటుంది. నువ్వు నా దగ్గర్నుంచి తప్పించుకోలేవు, నువ్వు తప్పు చేశావని సాక్ష్యాలతో సహా నా దగ్గరున్నావి, ఇవి గనక పోలీస్ స్టేషన్లో ఇస్తే నీ జీవితమే నాశనమైపోతుంది అనంగానే అప్పుడే ఇక నిజం చెప్పేస్తుంది అలేఖ్య. ఇక ఆనంది అయితే పోలీసుల్ని తీసుకొని సునంద ఇంటికైతే వెళ్తుంది. ఆనంది పోలీసులతో రావడం చూసిన సునంద అయితే నువ్విక్కడికి పోలీసుల్ని తీసుకురావడమేంటి అంటూ సునంద కోపంగా అరుస్తూ ఉంటుంది. శశికాంత్, ఆదిత్య ఇద్దరూ కూడా షాకై చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక ఆనంది అయితే కేడీ గవర్నమెంట్ డిజైన్స్ అన్నీ వేరే వాళ్ళకి పంపించింది అలేఖ్య, అలేఖ్య చేతి పని చేయించింది జీవన అంటూ ఇక నిజాన్ని బయటపెడుతుంది ఆనంది అయితే. అప్పుడే ఇక సునందకైతే చాలా కోపమొస్తుంది. ఏంటి నువ్వు మాట్లాడేది, ఇదంతా చేసింది జీవన, మా పరువు పోవడానికి కారణం జీవన అంటూ ఇక సునంద అయితే జీవన చెంప అయితే పగలగొడుతుంది. అప్పుడే ఇక ఆనంది అయితే జీవన మెడపట్టుకొని బయటికైతే తీసుకుని వస్తుంది. జీవన చేతికి సంకెళ్లు వేసి జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకు వస్తుంది. ఇన్ని రోజులు నువ్వు ఎన్ని తప్పులు చేసినా సహిస్తూ వచ్చాను, నువ్వు ఎన్ని పాపాలు చేసినా భరిస్తూ వచ్చాను, కాని ఇప్పుడెలా క్షమిస్తాననుకున్నావు, ఎట్టి పరిస్థితిలో కూడా నిన్ను క్షమించలేను, నువ్వు నా కాపురాన్ని నాశనం చేశావు, నా పరువుని తీశావు, ఆఖరికి నా మీద నమ్మకాన్ని పోయేలా చేయడానికి ప్లాన్ చేశావు, ఇన్ని తప్పులు చేసిన నిన్ను నేను క్షమిస్తే ఇక నాకన్నా మూర్ఖురాలు ఎవ్వరూ ఉండరు, ఇన్ని రోజులు నువ్వు చేసిన తప్పులు క్షమిస్తూ వచ్చాను కాబట్టే నీకింకా ఎటకారమైపోయింది, ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి అరెస్టు చేయిస్తాను అంటూ ఆనంది అయితే ఇక జీవన్నైతే అరెస్టు చేయిస్తుంది. ఇంతలో ఇక అలేఖ్య ద్వారా ఈ విషయం తెలుసుకున్న ఇందుమతి అయితే ఇక నటించడమైతే మొదలుపెట్టేస్తుంది. జ్యోతి, సూర్య, మనకి ఆ కుట్టి చాలా అన్యాయం చేస్తుంది, అటు శ్రీతనికి పెళ్లి చేసి మన కుటుంబం పరువు పోయేలా చేసింది, ఇప్పుడు ఏకంగా ఉన్న పరువు కూడా పోవడానికి జీవనని అరెస్టు చేయించింది, లేనివన్నీ దానిమీద వేసి దాన్ని అన్యాయంగా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టింది, అందుకే ఆ కుట్టీని నమ్మద్దు అని చెప్తే మీరు కూడా ఎప్పుడూ వినిపించుకునేవారే కాదు అంటూ ఉండంగానే అప్పుడే ఇక జ్యూటీ, సూర్య అయితే అడుగుతూ ఉంటారు. ఏమైంది, అసలు ఏం జరిగింది పిన్ని, జీవనని అరెస్టు చేయించడమేంటి అంటూ అనంగానే ఏం జరిగిందో ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే కాని అసలు విషయం తెలియదు కదా అంటూ ఇక పోలీస్ స్టేషన్కైతే వెళ్తారు జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా. అప్పుడిక పోలీస్ స్టేషన్లో జీవనని చూసి జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది. ఏం జరిగింది జీవన, నిన్ను కుట్టి ఎందుకు అరెస్టు చేయించింది అంటూ అనంగానే ఇక జీవన అయితే నటించేస్తూ ఉంటుంది. నేను ఏ తప్పు చెయ్యలేదు, ఏ తప్పు చెయ్యకుండా తను ఇంటి కోడలుగా బయటికి వెళ్ళిపోయిందో, నన్ను కూడా ఇంట్లో లేకుండా చేయడానికి ఆ కుట్టి ఇలా ప్లాన్ చేసి నన్నిక్కడ అందరి ముందు దోసలా నిలబెట్టింది, నాకు నా బ్రతుకు మీదే విరక్తి వచ్చేలా చేసింది, ఇదంతా కావాలనే చేసింది, తను తమ్ముడికి పెళ్లి చేసి తన కాపురాన్ని పోగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు నా కాపురం కూడా లేకుండా చేయడానికే ఇదంతా చేసింది అంటూ ఉండంగానే అప్పుడే ఇక సూర్య అయితే కుట్టి ఇంతగా దిగజారిపోతుందని అసలు అనుకోలేదు, ఆఖరికి జీవనని కూడా వదిలిపెట్టకుండా ఇలా అరెస్టు చేయించి మా పరువు తీస్తుందని అస్సలు అనుకోలేదు అంటూ సూర్య అయితే ఇక ఆనందిని అపార్థం చేసుకొని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే ఆదిత్య, చైతన్య ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కైతే వస్తారు. ఏంటిది, మీ ఇంటి కోడలు అరెస్ట్ అయి ఉంటే మీరు మాత్రం పట్టించుకోకుండా ఇంట్లోనే సాధ్యం చూస్తూ ఉన్నారు, అయినా కుట్టి అరెస్టు చేయిస్తూ ఉంటే మీరు ఏం చేయకుండా చేతులు కట్టుకుని ఎలా ఉన్నారు, నా కూతురు ఏ తప్పు చేయకపోయినా అభం స్వరూపం తెలియని జీవనని ఇలా పోలీస్ స్టేషన్లో ఉంచడమేంటి అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే ఆదిత్య అయితే తను చేసిన తప్పుకి పోలీస్ స్టేషన్లో కాదు, జీవితాంతం జైల్లో చెప్పుకూడు తినేలా చెయ్యాలి అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే సూర్య అయితే కోపంగా, ఆదిత్య, నా కూతుర్ని అంతమాట అంటావా అంటూ అనంగానే తను మీ కూతురైతే కదా, తనకి మీలాంటి మంచి బుద్ధులు రావడానికి తను మీ కన్న కూతురు కాదు, ఇప్పటివరకు ఆనంది తప్పు చేసిందని అపార్థం చేసుకొని నేను ఈ విషయాన్ని బయటపెట్టలేదు, నిజానికి తన పుట్టినరోజునాడే ఈ విషయాన్ని బయటపెట్టాలని ప్లాన్ చేశాను, కాని అనుకోకుండా ఏవేవో సమస్యలు వచ్చాయి, కాని ఇప్పుడు నిజాన్ని బయటపెట్టే సమయం వచ్చింది అంటూ ఆదిత్య అయితే అసలు నిజాన్నైతే బయటపెడతాడు. మీరనుకుంటున్నట్టు ఈ జీవన మీ కన్న కూతురు కాదు, మీ కన్న కూతురు ఆనందియే, నా భార్య
ఆనందియే అంటూ నిజం చెప్పంగానే అప్పుడే ఇక సూర్య అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి నువ్వు చెప్పేది? జీవన మా కన్నకూతురు కాకపోవడమేంటి? కుట్టియే మా కన్నకూతురు ఏంటి అంటూ అనంగానే, అవును, ఈ విషయం నాకు కర్పకమే చెప్పింది. ఆనంది కూడా ఇప్పటివరకు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు. నేను కర్పకం ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్నాను. అప్పుడే ఇక మీకు ఈ నిజాన్ని చెప్పాలని ప్రయత్నించాను, కానీ అనుకోకుండా ఇలాంటి సంఘటనలు ఎదురవ్వడంతో నిజం బయటపెట్టలేకపోయాను. మీరనుకుంటున్నట్టు ఆనంది పరాయిది కాదు, మీ కన్నకూతురు. ఈ జీవనే ఒక అనాథ అంటూ ఆదిత్య అయితే నిజాన్ని బయటపెడతాడు. అంతేకాదు, శ్రీతన్ పెళ్లి చేయడానికి కారణం కూడా ఆనంది కాదు. ఆ రోజు పూర్ణిమగారే కంగారు పెట్టి శ్రీతన్ చైత్రల పెళ్లి జరిపించినట్టు మీడియా వాళ్ళకి ఫోన్ చేసి మా ఇంటి పరువు తీసింది జీవనే అని మొత్తం అన్ని విషయాలు తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు నిజాన్ని బయటపెడుతున్నాను. నా భార్య ఒక దేవత. మీ కూతురు మీ కుటుంబం కోసమే ఎన్నో త్యాగాలు చేసింది. తన జీవితం గురించి తను ఎప్పుడూ కూడా ఆలోచించుకోలేదు. మీ కుటుంబం బావుండాలని, మీరు బావుండాలనే తనెప్పుడూ కూడా ప్రయత్నించింది అంటూ ఇక ఆదిత్య అయితే సూర్య దగ్గర గుండె పగిలే నిజాన్నైతే బయటపెడతాడు. ఈ నిజం తెలుసుకున్న జ్యోతి అయితే కుప్పకుల్లిపోతుంది. నా కూతుర్ని నేనే అపార్థం చేసుకున్నాను అంటూ బాధపడుతూ ఉండంగా ఇక ఆదిత్య చెప్పిన మాటకి సూర్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, అసలైన వారసురాలు ఆనందియేనా అంటూ షాక్లో ఉండిపోతుంది జీవన్ అయితే. అప్పుడే ఇక ఆనందియే జ్యోతి సూర్యుల కన్నకూతురని తెలుసుకున్న సింహాద్రి పద్మమ్మ అయితే ఎంతగానో సంతోషపడుతూ ఉంటారు. నేను చెప్పాను కదయ్యా, మన బిడ్డ గొప్పింటి బిడ్డ అని. అది మహారాణిలా పెరగవలసిన బిడ్డ. కాని మన ఇంట్లో పెరిగే పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా నిజం బయటపడింది కాబట్టి నా బిడ్డ జీవితం ఆనందంగా ఉంటుందని నాకనిపిస్తుంది. నా బిడ్డ ఇప్పటికైనా సంతోషంగా ఉంటుంది. అల్లుడు బిడ్డ ఒకటయ్యారు కాబట్టి ఇక నా బిడ్డకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటూ పద్మమ్మ సింహాద్రి అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.